శ్రీమాత్రే నమః. వినాయకుడి పూజ వినాయక చవితి రోజున చేసుకోవడానికి కుదరకపోతే, ఆటంకం వస్తే, అడ్డు వస్తే ఏం చెయ్యాలి అంటే, ఆటంకం పూర్తయిపోయినటువంటి రోజున, ఈ నవరాత్రుల్లో అయితే, ఈ 9 రోజుల్లో అయితే ఆటంకం ఏ రోజు పూర్తయిపోతుందో ఆ రోజు చేసేసుకోవచ్చు. ఉదాహరణకు ఆడవాళ్ళకి ఇబ్బంది వచ్చింది, వినాయక చవితి కుదరలేదు, అందుకని ఆడవాళ్ళకి ఇబ్బంది అయిపోయినటువంటి 5వ రోజున, 4 రోజులు 3 రోజులు 4 రోజులు తొలి స్నానం, 5వ రోజు మారు స్నానం కదా, 5వ రోజు చేసేసుకోవచ్చు. అలాగే ఏదన్నా పురిటిమయిలో ఎవరన్నా చనిపోవడం అయిపోతే కనుక ఏ రోజు శుద్ధి అవుతుందో ఆ రోజు చేసేసుకోవచ్చు నవరాత్రుల్లో అయితే. ఒకవేళ అలా కుదరలేదండి, అవలేదు, దాటిపోయే నవరాత్రులండి అనుకుంటే కనుక మళ్ళీ వచ్చేటటువంటి చవితి అంటే మహాళయ పక్షాల్లో చవితి రోజున చేసుకోవచ్చు. అలా కూడా కుదరలేదండి, లేకపోతే మహాళయ పక్షాల్లో చేసుకోవడం మాకు ఇష్టం లేదండి అంటే, వినాయక చవితితో సరిసమానమైనటువంటి చవితి ఒకటి ఉంది. అదేంటంటే మాఘమాసంలో వచ్చేటటువంటి శుద్ధ చవితి. ఆ